ఈరోజు 40వ రోజు. మరి మీలారేప్ప గారి పయనము ఈ 2 రోజుల ఆడియోస్ చాలా చాలా ఉన్నతంగా అనిపించాయి. ఇప్పుడు ముఖ్యమైనవి అంటూ చెప్తున్నారేంటో చూద్దామా అండి. నేను చెప్పబోతున్న ముఖ్యమైన వివరాలు నాకు ముఖ్యులు అంతరంగికులైన శిష్యులకు మాత్రమే చెప్తున్నాను. మీలారేప అయిన నేను నా జీవిత కాలంలో కూడబెట్టిన బంగారమంతా ఇక్కడ పొయ్యి కింద దాచాను. ఆ బంగారమంతా ఎలా వినియోగించాలో సూచించే లేఖను కూడా దానితో పాటే ఉంచాను. నేను పోయిన తర్వాత దానికోసం వెతకటం మరవద్దు. ఆ లేఖలో పాటించే సూచనలు మరవద్దు. ఇక మీ నిత్య జీవితంలో నేను చేసిన ఆధ్యాత్మిక విషయాలను అమలుపరుచుకోవటం గురించి నేను ఇప్పుడు చెప్తున్న విషయాలను జ్ఞాపకం పెట్టుకోండి. మీలో కొందరికి నిజమైన పవిత్రతను ఆచరించే దానికి బదులుగా తమ పవిత్రతను ప్రదర్శించుకోవటంలో గర్వపడేవారున్నారు. దానివలన వాళ్ళకు లభించే పేరు ప్రఖ్యాతుల పట్ల మాత్రమే వారి హృదయాల్లో నిజమైన కోరిక ఉండి అలా కీర్తి కోసం ప్రఖ్యాతి కోసం ప్రాకులాడతారు. అందుకు గర్వపడటం నిరర్ధకమే కాకుండా తీవ్రమైన ప్రమాదకరమైనదనే సంగతి పట్టించుకోకుండా స్వార్థపూరితమైన మనసుతో ఇంకా అందుకే అంకితమవుతారు. పైకి మాత్రమే ఆధ్యాత్మికతకు అంకితమైనట్లు కనబడిన హృదయంలో మాత్రం కీర్తి ప్రఖ్యాతులను అంటిపెట్టుకు ఉండటం పంచభక్ష పరమాన్నాన్ని విషములో ముంచుకు తినడం వంటిది. ఇదంతా వంచన, కపట వేషం. లౌకికమైన కీర్తి అనే విషయాన్ని త్రాగవద్దు. పవిత్రమైన కార్యాలు చేస్తారని నలుగురు కీర్తించటం కోసం, పవిత్రమైన కార్యాలు చేయటం కోసం విషయాన్ని త్రాగటం మానండి. దానిని త్యజించండి. హృదయపూర్వకమైన సాధనను మాత్రమే కొనసాగించండి అన్నారు. అప్పుడు కొందరు శిష్యులు ఇతరుల శ్రేయస్సు కోసం కొంతైనా లౌకిక కార్యకలాపాలు, కర్తవ్యాలు నిర్వర్తించటం ఆధ్యాత్మికతకు సమ్మతం కాదా అని అడిగిన మీద మీలారేప ఇలా సమాధానం ఇచ్చారు. అలా చేయడంలో లేశమైన స్వార్థం అనేది లేదని, రూఢి అయితే చేసినా తప్పులేదు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, నిజంగా సర్వప్రాణుల యందు హితం చేత ఉండే వైరాగ్యం అరుదు. ఎంత మంచి కార్యమైనా సరే నిజంగా నిస్వార్థమైన ప్రేమతో చేస్తే తప్పితే దానికి ప్రజలపై ఎలాంటి ప్రభావము ఉండచాలదు. అలా పూర్ణంగా చేయలేకపోవటం ఎలాంటిదంటే నీటిలో మునిగిపోతున్నవాడు మరొక మునిగిపోతున్నవాడిని రక్షించటం వంటిది. తాము సత్యమైన జ్ఞానమును పొందే లోపల తొందరపాటుతో తాము ఇతరులకు ముక్తిని కల్పిస్తామని చెప్పి సాహసించకూడదు. అలా ఎవరైనా సాహసిస్తే ఒక అంధుడు మరొక అంధుడికి దారి చూపిస్తానని బయలుదేరినట్లు మన తల మీద ఆకాశం ఎంత కాలం ఉంటుందో అంతకాలము ఉద్ధరించబడాల్సిన జీవులు అనంతంగా ఉంటూనే ఉంటారు. కాబట్టి ప్రతి వారికి ఇతరులకు సహకారం పొందే జీవులు ఉంటూనే ఉంటారు. ఇతరులకు సేవ చేసే అవకాశం నిజంగా మీకు కలిగే లోపల నేను చెప్పే ఒక విషయానికి అంటిపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అదేంటంటే సర్వజీవుల హితం కోరి మొదట మీరు బుద్ధత్వం పొందాలి. మీరు సౌమ్యులుగా ఉండండి. పెద్ద పెద్ద ప్రగల్భాలు చెప్పబోకండి. చింకి గుడ్డలు ధరించండి. ఆహారం విషయంలోనూ దుస్తుల విషయంలోనూ ఎటువంటి కష్టం వచ్చినా లెక్క పెట్టవద్దు. లౌకికమైన కీర్తిని గురించి సర్వచింతలు వదలండి. మానసికంగా శారీరకమైన కష్టాలన్నిటినీ కూడా మీరు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా స్వీకరించి వాటి నుండి నేర్చుకోవలసిన గుణపాఠాలను నేర్చుకోండి.
నేను చెప్పిన ఈ మాటలను మీరు ఎప్పుడూ గుర్తుంచుకునేటట్లయితే మీరు అధ్యాయం చేస్తున్న శాస్త్రంలో మీరందరూ కష్ట సమయంలో వాటిని విధంగా ఉపయోగించుకోవాలో సరైన మార్గాన్ని బోధిస్తాయి. అన్ని చెప్తూ ప్రముఖులైన ఇద్దరు శిష్యులకు ఈ విషయాలు బాగా జ్ఞాపకం ఉండేందుకు ఆయన ఒక తత్వంను పాడారు. మీరు నిజంగా భక్తులు కాదలుచుకుంటే గురువు గారి ద్వారా ప్రాపంచికమైన కీర్తి గడించాలనే ఆశను పెట్టుకోవద్దు. అలా అయితే ఆ గురువు యొక్క సాన్నిధ్యం చేత మీకు లభించేదేది ఉండదు. మీ గురువు దగ్గర దీక్ష లభించకపోతే తంత్రశాస్త్ర గ్రంథాలు చదవటం వలన మనస్సుకు విజ్ఞానం అనే కొత్త సంఖ్యలు తగులుకోవటం అవుతుందేమో కానీ సాధనకి ఏమీ ఉపయోగం ఉండదు. తంత్ర గ్రంథాలు చెప్పినట్లు ఆచరించకపోతే మీరు చేసే పై లాంఛనాలు మరింత కర్మబంధాలే తగులుకుంటాయి. మీరు నేర్చుకున్న ఆధ్యాత్మిక బోధనల గురించి లోతుగా ధ్యానించకపోయినట్లయితే కేవలం లౌకికంగా సన్యసించటం వలన ఏమీ ప్రయోజనం ఉండదు. నిజమైన ప్రేమతో మీలో ఉన్న చెడ్డ కర్మ వికారాలను అణిచివేయకపోతే మీరు చేసే ఉపదేశమంతా కేవలం అర్ధరహితమైన శబ్దజాలం అవుతుంది. సాధనలో సులువులెరిగి సాధన చేయకపోతే గుడ్డిగా ఎంత పట్టుదలతో చేసినా కానీ ఫలితం ఉండదు. సాధన చేయటంలో రహస్యమును మీరెరగకపోతే బాట చుట్టూ బాట అవుతుంది. సాయశక్తిలో ముక్తికే పాటుపడకపోతే జనన మరణ చక్రానికి మీరు బద్దులై ఉంటారు. మీకు గల సర్వలౌకిక సంపదను ఆధ్యాత్మిక అన్వేషణ కోసం పరిత్యజించడానికి సిద్ధపడకపోతే మీరెంత చేసినా ఫలితం ఉండదు. మీకు స్వతసిద్ధమైన తృప్తి కలగకపోతే మీరెంత సాధించినా అది ఇతరులకు మేలు చేస్తుందే కానీ మీకది ఉపయోగపడదు. మీరు శాంతిని పొందకపోతే శరీరానికి గల సుఖము సౌఖ్యము కూడా బాధలకు కారణమవుతాయి. మీలో గల ఆశను లొంగదీసుకోకపోతే కీర్తి మీదుండే కాంక్ష మీ సర్వనాశనానికి ఒకరిపై ఒకరు దావాలేసుకోవటానికి కారణమవుతుంది. ముఖ్య స్థితి అనేది మనిషిలోని పశు ప్రవృత్తిని రేకెత్తిస్తుంది. లాభంపై ఉండే కోరిక మనుషుల మధ్య చీలికను తెస్తుంది. అవతలివాడు చెడు చేసినప్పుడు మీరు తిరిగి దెబ్బ కొట్టకుండా ఉంటే మీరెప్పుడూ న్యాయస్థానానికి ఎక్కవలసిన అవసరం ఉండదు. సర్వకాల సర్వావస్థలందు మీరు శాంతమైన మనసు కలిగి ఉండండి. అప్పుడు మీకు ఏకాగ్రత కలుగుతుంది. ఎప్పుడూ ఏకాంతంలో ఉండండి. అక్కడ మీకు నిజమైన మిత్రుడు దొరుకుతాడు. ఆత్మ అనే మిత్రుడు దొరుకుతాడు. ఎంత ఎక్కువ స్థాయిలో వీలైతే అంత ఎక్కువ స్థాయిలో ఉండి వినమ్రతతో ప్రయత్నించండి. అంతగానూ మీరు ఎక్కువ స్థాయికి వస్తారు. తీవ్రంగా సాధన చేయడానికి క్రమంగా ప్రయత్నించండి. లౌకికమైన లక్ష్యాలను విడిచిపెట్టండి. అప్పుడు అత్యుత్తమైన గమ్యాన్ని చేరుకోగలుగుతారు. నిగూఢమైన ఆధ్యాత్మిక పదమును మీరు అనుసరిస్తూ పోతే మీకంత దగ్గర దారి దొరుకుతుంది. ఎంత సూక్ష్మ రీతిన సాధన చేయగలిగితే అంత త్వరగా లక్ష్యం సిద్ధిస్తుంది. అప్పుడు అత్యుత్తమమైన గమ్యాన్ని చేరుకోగలుగుతారు. మీరు గమ్యాన్ని గుర్తించగలిగితే అప్పుడు కర్మ అనేది మీలో వృద్ధి పొందటం తెలుస్తుంది. నేను జగత్ అనే అన్యమైన భావాన్ని మీరెంతవరకు విడిచిపెట్టగలుగుతారో అంతవరకు మీరు ప్రపంచ శ్రేయస్సుకు సహకరించగలుగుతారు. ఇతరులకు సేవ చేయటంలో మీరు సఫలురైనప్పుడు నేను మీరు కలుస్తాం. మీరు నన్ను కలుసుకునే సమయానికి నాకు బుద్ధత్వం వచ్చి ఉంటుంది. కాబట్టి నన్ను, బుద్ధుణ్ణి, సంఘాన్ని పూజ్యభావంతో సేవిస్తూ ఉండండి. ఈ మూడు వేరు కావనే భావాన్ని మరవకండి అంటూ తత్వం పాడి ఈ క్రింది ముక్కలు కూడా చెప్పారు. నేను ఇక ఎక్కువ కాలం ఉండబోవటం లేదు కనుక నేను చెప్పిన బోధనలో జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని నా అడుగు జాడలను అనుసరించండి. ఈ మాటలు అంటూనే ఆయన ఒక రకమైన ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయారు. ఇక అందులో నుంచి ఆయన మేల్కోలేదు. 84 సంవత్సరాల వయసులో 1135 సంవత్సరం జనవరి మాసంలో ఆయన సమాధి చెందారు. ఓకే మాస్టర్స్, ఇంత అద్భుతంగా తెలియచేశారండి. పుస్తక పఠనం
ఎందుకు అని చాలామందికి ఒక్కొక్కసారి డౌట్ వస్తూ ఉంటుంది. ఇన్ని విషయాలు మీలారేపా గారి అనుభవం, ఆయన జీవనం ఎంత కఠినమైన వాటిని ఆయన ఎదుర్కొన్నారో ఇవన్నీ పుస్తక పఠనం లేకపోతే ఎలా తెలుస్తాయి చెప్పండి. సో ఇప్పుడు మీలారేప నిర్వాణం ఆ తరువాత అంటూ చెప్తున్నారు, చూద్దామండి. మీలారేప చివరి రోజుల్లో ఎన్ని అద్భుత లీలలు జరిగాయో, ఆయన్ని సమాధి చేసేటప్పుడు కూడా అంతకంటే అద్భుతమైన లీలలు ఎన్నో జరిగాయి. ఆ లీలలు అంతకంతకు ద్విగుణీకృతం కాజొచ్చాయి. అప్పుడు కనిపించిన దృశ్యాలు ఎంతో అందంగా ఉన్నాయి. వినబడిన శబ్దాలు మహామధురంగా ఉన్నాయి. చుట్టూ ఉన్న వాతావరణం అంతా కమ్మని పరిమళాలతో నిండిపోయింది. అతీతమైన లోకాలలో ఉండే దేవతా శక్తులందరూ ఆ సమయంలో అందరికీ దర్శనమిచ్చారు. వారెన్నో కానుకలు తీసుకొచ్చారు. చివరిసారిగా ఆ శక్తులు ఆ మహాత్ముని పట్ల గౌరవాన్ని వ్యక్తం చేసుకున్నారు. అంతేకాక గురువు గారిని అర్చిస్తున్న మానవులతో తమ హృదయాల్ని ఏకం చేసి ఐక్యభావాన్ని పొందారు. మీలారేపా గారు సమాధి చెందారన్న వార్త వినగానే యానం ప్రాంతపు ప్రజలంతా వచ్చి ఆయన అంత్యక్రియలను అక్కడ చేయవలసిందిగా ఆ శిష్యులను కోరారు. కానీ ఆ శిష్యులందరూ అంగీకరించలేదు. తరువాత వారు తామంతా బ్రీజ్ ప్రాంతానికి వెళ్ళి అక్కడున్న భక్తులందరినీ పిలుచుకు వచ్చే వరకు దహన క్రియలను నిలుపు చేయవలసిందిగా కోరారు. అందుకు మీలారేపా గారి శిష్యులు అంగీకరించారు. కానీ వారంతా బ్రీజ్ నుండి దృఢకాయులైన వ్యక్తులను వెంటబెట్టుకుని వచ్చారు. అవసరమైతే గురువుగారి శరీరమును బలప్రయోగంతో ఎత్తుకుపోవడానికి సిద్ధమై వచ్చారు. చూడబోతే పెద్ద సంఘర్షణ జరిగేటట్లుంది. అప్పుడు శిష్యులు కల్పించుకొని వారి మధ్య ఉన్న కోపంను చల్లార్చి ప్రశాంతత నేర్పరచాలనే ఉద్దేశంతో ఇలా అన్నారు. ఓ బ్రీజ్ ప్రాంతస్తులారా, ఓ యానం ప్రాంతస్తులారా, వినండి. మీరందరూ మీలారేపా గారి యందు విశ్వాసం కలవారు. మీరందరూ వారి శిష్యులు. వారు బుద్ధిపూర్వకంగా చూచార్ ప్రాంతం వచ్చి ఇక్కడే శరీర త్యాగం చేయటం వలన వారి దహన క్రియలు ఇక్కడే జరపటం తగి ఉన్నది. కనుక దహన క్రియలు పూర్తిగా అయ్యేంత వరకు మీరు వేచి ఉండవలసినది. అప్పుడు మీకు తగిన వాటాగా వారి అస్థికలను చితాభస్మాన్ని పంచి ఇవ్వగలము అన్నారు. కానీ యానం ప్రజలు మనకే చాలినంత బలం ఉన్నదనే ధీమాతో మీలారేపా గారి శరీరాన్ని బలవంతంగా తీసుకుపోవాలనుకున్నప్పుడు ఒక దేవత దర్శనం ఇచ్చాడు. తర్వాత ఆకాశం నుండి మీలారేపా గారి కంఠధ్వని వినిపించింది. ఒక తత్వమును పాడింది. కేవలం పాంచభౌతికమైన శరీరం కోసం ఇట్లా తన్నుకులాడటం అనేది ఎంతటి హీనమైన పని. అట్లా కాకుండా దానిని పొందవలసిన పొందతి ఇది మాత్రం కాదు. మీరక్కడే ఉండి భక్తి విశ్వాసాలతో ప్రార్థన చేసేటట్లయితే అందరికీ సరిపోయేటన్ని అవశేషాలు లభించగలవని ఆ తత్వం బోధించుచున్నది. మరొకసారి తమకు ప్రీతి పాత్రుడైన గురుదేవుని కంఠధ్వని వినిపించేసరికి శిష్యులంతా ప్రశాంత చిత్తులయ్యారు. ఆయన మాట చెవి యొగ్గి విన్నారు. తగులు పెట్టుకోవటం అనే భావాన్ని విడిచి ప్రార్థన చేసుకుందామనే భావాన్ని అంగీకరించారు. అప్పుడు ఒక అద్భుతమైన మహిమ జరిగి బ్రీజ్ ప్రాంతం వారికి ఒక శరీరము, యానం ప్రాంతం వారికి ఒక శరీరము మీలారేపా గారివి లభించాయి. కానీ యథార్థమైన వారి శరీరం మాత్రం చూచారులోనే ఉంది. అప్పుడు అందరూ తృప్తిపడి ఎవరి ప్రాంతాల్లో వారి దహన క్రియలు జరుపుకున్నారు. అయితే శిష్యుల్లో ప్రముఖులైన వాళ్ళు మాత్రం ఉండిపోయారు. వారంతా నిరంతరం రాత్రి పగలు ప్రార్థనలో మునిగిపోయారు. ఇలా చేస్తూ ఉంటే రోజు రోజుకు మీలారేపా గారి శరీర పరిమాణం తగ్గిపోవటం ప్రారంభించింది. అంతకంతకు ఆ శరీరం దివ్యమైన పరిమళం వెదజల్లుతోంది. దాని చుట్టూ కాంతిపుంజం అలుముకుంది. ఆ శరీరం అలా తిరుగుతూ తిరుగుతూ చివరకు 8 సంవత్సరాల బాలుడు ప్రాయం వచ్చేసరికి నేను అక్కడికి చేరుకున్నాను. గురువు గారి ఆజ్ఞ ప్రకారం నేను వచ్చే వరకు ఆ శరీరాన్ని వారు ఏమీ చేయలేదు. నేను అక్కడికి వచ్చేసరికి మిగతా శిష్యులంతా ఇలా అనుకుంటున్నారు. చూడబోతే రేచుంగ్ అసలు రానే రాడల్లే ఉంది. మనం ఇలాగే కనుక చూస్తూ ఉంటే ఇంకొంతకాలం గడిచేసరికి దహనం చేయడానికి అసలు శరీరమే
మిగలదు కాబోలు. అప్పుడు పూజించుకునేందుకు అవశేషాలు కానీ, అస్థికలు కానీ, భస్మం కానీ ఏమీ దొరకదు. కాబట్టి మనం ఇక దహన క్రియలు చేయడం మేలు. ఈ తీర్మానమును అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. పెద్ద ఊరేగింపుతో ఆయన శరీరం తీసుకుని సామాన్యంగా చూచారులు ఆయన ఏ గుట్ట మీద కూర్చుని ఉపదేశాలు చేసేవారో ఆ గుట్ట మీదకు తీసుకువచ్చారు. దాని మీద చితిని పేర్చారు. అందరూ చివరిసారిగా నమస్కరించారు. కానీ ఎంతసేపు నిప్పును తాకించినా చితి అంటుకోలేదు. వీళ్ళు అనేక ప్రయత్నాలు చేసి విఫలమైన తరువాత ఆకాశంలో 5 దేవతలు కనిపించి దిగులు చెందిన శిష్యులను ఆశ్చర్యపరుస్తూ వారొక పాట పాడారు. రస్ అనే ప్రాణశక్తిలో దాగి ఉన్న అగ్ని ఎప్పుడూ మీలారేపా గారి చేత ధ్యానించబడింది. అటువంటి యోగిపై భౌతికమైన అగ్నికి ప్రభావం ఎలా ఉండగలదు? తన యావత్ జీవితము ధ్యానంలో గడిపిన ఇటువంటి యోగికి తన పంచభౌతిక దేహాన్ని ఇలా వదిలిపోవలసిన అవసరం ఏముంది? మీరు చేయబూనిన దహన క్రియలన్నిటికీ అందని అతీత స్థితిలో ఉన్నాడాయన. కనుక ఆయనకే దహన క్రియలు అవసరం లేదు. స్వర్గలోకం దగ్గర నుండి ఆయన పరనిర్వాణాన్ని వైభవోపేతంగా జరుపుకుంటున్నప్పుడు మీరు చేస్తున్న ఈ క్రతువులు పూజలు ఆయనకెందుకు? ఎవరైతే పరిపూర్ణ జ్ఞానాన్ని పొందారో అట్టివారికి సంప్రదాయ అంత్యక్రియలు అవసరం లేదు. ఇలా అంత్యక్రియలు చేయటం కంటే వారు ప్రార్థనలు సక్రమంగా చేసుకుంటూ పూజలు జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటే చాలు. ఆయన దేహాన్ని గురించి నాదా నీదా అనే వ్యవహారం రానివ్వద్దు. ఆయన ముఖతః చేసిన ఉపదేశం రహస్యంగా దాచుకోండి. ఏకాంతంలో నివసించండి. మీ గురువుగారు సమాధి చెందిన ఫలితంగా మీకు ఆధ్యాత్మికంగా ఎంతో మేలు జరుగుతుంది. చివరిసారిగా ఆయన ఉపదేశాన్ని శ్రద్ధగా గుర్తుపెట్టుకోండి. దానిని నిన్నడూ ఉల్లంఘించవద్దు. మీకందరికీ మేలుగుగాక అంటూ అదృశ్యమయ్యారు. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ.